తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం లైఫ్ లైన్ నిజమే. దాంట్లో చిన్న మిస్టేక్ జరగకుంటే కనుక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చినంత ప్రయోజనం మరి దాంతో వచ్చేది కాదు. కానీ అది 3 పిల్లలు కుంగడం దానిపైన జరుగుతున్న చర్చ ఒక అంశం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కృష్ణాకు సంబంధించింది. ఇది దక్షిణ తెలంగాణకు ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ దీనికి ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే తెలంగాణ పైన చాలా ప్రభావం చూపించబోతున్నది. ఇవి రిజర్వాయర్లు కట్టబడి ఉన్నాయి, కాలువల వరకు జరుగుతున్నాయి, అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చే లిఫ్టు పనులు కూడా దాదాపు పూర్తి అయినాయి. ఇప్పటికి ఒక ట్రయల్ రన్ కూడా నడిచింది. దీనిపైన వచ్చిన ఒక తీర్పు ఈ ప్రాజెక్టు మనుగడ ఎట్లా ఉండబోతున్నది, ఇది ఎప్పుడు పూర్తి కాబోతున్నది, ఇది ఉంటుందా మూలకు పడిపోతుందా, దానిపైన పెట్టిన వేలాది కోట్ల రూపాయలు ఏం కాబోతున్నాయి, ఇది అంశం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై పరిశీలనపై కేంద్రం స్పష్టీకరణ. కృష్ణా ట్రిబ్యునల్ 2 గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే పరిశీలిస్తామని వెల్లడి. ప్రాజెక్టు డిపిఆర్ మదింపు కూడా అప్పుడే నిర్వహిస్తామన్న జలశక్తి శాఖ. ఇది ఇందులో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ 2 తుది తీర్పు ప్రకటించే వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని పరిశీలించలేమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఇతర కేటాయింపులను ఏపీ తెలంగాణ మధ్య పునఃపంపిణీ కోసం కృష్ణా జలాల ట్రిబ్యునల్ 2 అదనపు విధి విధానాలు TORను జారీ చేస్తూ 2023 అక్టోబర్ 10న కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే కృష్ణా ట్రిబ్యునల్ 2 తుది తీర్పును అమల్లోకి తెస్తూ గెజెట్ విడుదలైన తర్వాతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఇది కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడం, కృష్ణా జలాల కేటాయింపుల అంశం బ్రిజేష్ కుమార్ పరిధిలో ఉండడమే దీనికి కారణమని పేర్కొన్నది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం జనవరి 4న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తీసుకున్న చర్యలను సమాచార హక్కు చట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమారు కేంద్ర జలశక్తి శాఖ తెలియజేసింది. చాలా తీర్పు తర్వాతే డిపిఆర్ మదింపు, ప్రాజెక్టు సాంకేతిక ఆర్థిక మదింపు, దీన్ని టెక్నో ఎకనామికల్ అప్రైజల్ అన్నారు. దీన్ని 2022 సెప్టెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డిపిఆర్ కేంద్ర జలసంఘం CWC పరిశీలనలో ఉందని జలశక్తి శాఖ తెలిపింది. దీనిపై ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చిన తర్వాతే డిపిఆర్ మదింపు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం కింద, అంటే దీన్ని IABP కింద సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయని వివరించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే దానికి ప్రతిగా నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. అయితే ఈ 85 టీఎంసీలలో కర్ణాటక, మహారాష్ట్రాలు 35 టీఎంసీలు తీసుకుంటున్నాయి. మిగిలిన 40 టీఎంసీలు కొత్తగా ఏర్పడిన 2 రాష్ట్రాలు. ఇవి నాగార్జున సాగర్ ఎగువన ఏపీలో కృష్ణా బేసిన్కు చెందిన ఆయకట్టు లేనందున ఈ 40 టీఎంసీలు మావేనని తెలంగాణ వాదిస్తుంది. ఈ 40 టీఎంసీలకు తోడు మైనర్ ఇరిగేషన్లో ఉన్న వాడుకొని 40 టీఎంసీలు కలుపుకుంటే 90 టీఎంసీలు అయినాయి. ఈ 90 టీఎంసీల నీళ్లతో పాలమూరు రంగారెడ్డిని గత ప్రభుత్వము చేపట్టింది. అయితే దీనికి డిపిఆర్ అనుమతులు జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం అంటున్నది. దీనిపై నిర్ణయం తీసుకోవాలంటున్నది. మరి కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు జరగాలి? దీంట్లో ఇంకో డెవలప్మెంట్ ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కృష్ణా ట్రిబ్యునల్ 2కు కేంద్రం ఆదేశించింది. దీంతో తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి, డిండి, SLBC వంటి ప్రాజెక్టులకు కూడా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపే అవకాశం ఉందని రాష్ట్రం భావిస్తుంది. అయితే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల జాప్యం తర్వాత
ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రానికి సమర్పించడం వల్ల తెలంగాణకు తీరని నష్టం జరిగిందని ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమారు విమర్శించారు అనేది ఈ వార్త సారాంశం. అంటే గత ప్రభుత్వము ఆ డిపిఆర్ దాని వేల కోట్ల రూపాయల ఖర్చు అయినాయి, టన్నెల్ వర్క్స్ కూడా దాదాపు పూర్తి అయినాయి, ఇంకా 2 రిజర్వాయర్లు కెనాల్ల పనులు చేస్తే కనుక ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ విషయంలో నీటి కేటాయింపులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో ఏమిటో తెలియదు. మరి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఎట్లా ముందుకెళ్తున్న దానిపైన ఆ పాలమూరు రంగారెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఈ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ వాళ్ళు తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రయోజనం వచ్చే విధంగా, లేదా కనుక గత ప్రభుత్వంలాగా వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పైన పెట్టేది లేదు అని వారు అంటున్నారు. మరి ఈ భారీ ప్రాజెక్టు దీనికి జాతీయ హోదా సాధించాల్సిన అవసరం ఉన్నది. నీటి కేటాయింపుల విషయంలో ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ఏం కాబోతున్నదో, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతున్నదో చూడాలి.